పెద్దపల్లి జిల్లా మంతని మున్సిపల్లో ఎన్టీఆర్ 101వ జయంతి కార్యక్రమాలు నిర్వహించారు. జయంతిలో భాగంగా బొక్కలవాగు వంతెన వద్ద ఉన్న స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, బీఆర్ఎస్ శ్రేణులు, ఎన్టీఆర్ అభిమానులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ రామారావు చేసిన సేవలను గుర్తు చేసుకున్నామని పుట్ట మధు వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ బడుగు బలహీన వర్గాలను చైతన్యం చేశారని, రాజకీయ గురువు అని, బీసీలకు రాజకీయంగా అనేక అవకాశాలు కల్పించిన గొప్ప మహనీయుడు అని తెలిపారు. రాష్ట్రం కోసం, దేశం కోసం, ప్రజలను చైతన్యవంతం చేయడం కోసం పాటుపడ్డ మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేశామని జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ తెలిపారు. కీర్తిశేషులు ఉమ్మడి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు నందమూరి తారక రామారావు గారి 101వ జయంతిని జరుపుకోవడం, మంతని పట్టణంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేయడం నా అదృష్టంగా భావిస్తూ, మంతని పట్టణంలో, మంతని నియోజకవర్గంలో అనేక మంది మహనీయుల విగ్రహాలను నెలకొల్పడానికి అనేక విషయాలు దాంట్లో దాగి ఉన్నాయనే విషయం ఈ నియోజకవర్గంలో చర్చించబడాలనే ఉద్దేశంతో మార్పులు జరిగినాయి. దానిలో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో మా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలంతా కూడా నేలకు వైపు చూసేవాళ్ళు. పెద్దవాళ్ళు ఉన్నప్పుడు నేలపై కిందికి చూసేవాళ్ళు. పెద్దవాళ్ళను కనీసం తల ఎత్తి చూడకపోయేవాళ్ళు. పటేల్, పట్వారీ, దొర, బాంచర్ అనే పరిస్థితుల నుంచి ఈ తెలంగాణలో బీసీలకు ఆత్మగౌరవాన్ని ఇచ్చినటువంటి మహనీయుడు, బీసీలకు రాజకీయంగా చాలా పెద్ద పెద్ద అవకాశాలు ఇచ్చినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు. కీర్తిశేషులు ఉమ్మడి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్